Hi everyone, I am Raghavendra, Certified Financial Planner at Happycoin team. Today we are discussing about what is the difference between financial planner and investment advisor. చాలా మంది ఫైనాన్షియల్ ప్లానర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఒకటే అనుకుంటారు, కానీ డిఫరెన్స్ ఉంది. ఫైనాన్షియల్ ప్లానర్స్ మన దగ్గర డేటాని గ్యాదర్ చేసి మన కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, రిస్క్ ప్రొఫైల్ ఎలాగుంది, ఫ్యూచర్ గోల్స్ ఏంటి, బేస్డ్ ఆన్ దట్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ మన దగ్గర డేటాని గ్యాదర్ చేయరు, మన దగ్గర ఉన్న కరెంట్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైనాన్షియల్ ప్లానర్స్ గోల్స్ రిలేటెడ్గా అడ్వైస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లాంగ్ టర్మ్ గోల్స్ వచ్చేసి హ్యాపీ రిటైర్మెంట్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ చిల్డ్రన్స్ మ్యారేజ్. అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ వచ్చేసి బైక్ పర్చేస్ చేయడం కానీ, కార్ పర్చేస్ చేయడం కానీ, వీటన్నిటి గురించి మన దగ్గర డిస్కషన్ చేసి మనకు షార్ట్ టర్మ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లాంగ్ టర్మ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ గోల్స్ రిలేటెడ్గా అడ్వైస్ ఇవ్వడం అనేది జరగదు. ఫైనాన్షియల్ ప్లానర్స్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడే కాకుండా ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవి తీసుకోవాలి, ట్యాక్సేషన్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అండ్ అదర్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఏజెన్సీస్, ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ రిలేటెడ్గా బేస్ చేసుకొని ఇస్తారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.